స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్ లిస్టు తెలియని వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు. మీకు 20 డాక్యుమెంట్లు కావాలి, 15 డాక్యుమెంట్లు కావాలి, 20 ఫోటోలు కావాలి, 10 ఫోటోలు కావాలి, ఇవి రెడీ చేసుకోండి, అవి రెడీ చేసుకోండి అని. సో అవన్నీ కాదు, క్లారిటీగా మీకు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి, కౌన్సిలింగ్లో ఏ ప్రాబ్లం లేకుండా కంప్లీట్ అవ్వడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మనకు కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అవసరం దేనికంటే వెరిఫికేషన్ చేస్తారు. కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే కరెక్ట్గా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసినప్పుడు ఏమేమి సర్టిఫికేట్ వెరిఫై చేశారు, స్టూడెంట్ దగ్గర కరెక్ట్గా సర్టిఫికేట్లు ఉన్నాయా లేవా అనేది మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ గురించి మీకు తర్వాత అర్థమవుతుంది. సో అందులో ఏవైతే సర్టిఫికెట్స్ కావాలని చెప్పారో ఇక్కడ ఇవి మాత్రమే అవసరం ఉంటాయి. ఇంకా ఒక్క సర్టిఫికెట్ కూడా ఎక్కువ ఏది అవసరం ఉండదు. అనవసరంగా టెన్షన్ పెట్టడానికి, వరీ చేయడానికి ఏవేవో ఉన్నవి లేనివన్నీ కలిపి చెప్పేస్తుంటారు. అవన్నీ పక్కన పెట్టి క్లారిటీగా మీకు వెరిఫికేషన్ అయిన తర్వాత లిస్ట్ ఏదైతే ఇస్తారో ఆ లిస్ట్లో నుంచి ఉన్న సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే కావాలి. అవి ఏంటి, ఇందులో కంపల్సరీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటి, నాన్ మ్యాండేటరీ ఏంటి అనేది కూడా క్లారిటీగా చెప్తాను. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ అసలు వెరిఫికేషన్ చేసినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ చూస్తారో ఇక్కడ చెప్తాను. లెఫ్ట్ సైడ్ మనకు ఆల్రెడీ 2024లో స్టూడెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినప్పుడు ఇచ్చిన రిసిప్ట్ ఇది. సో మీకు తర్వాత కంప్లీట్గా ఇప్పుడు 2025లో ఇందులో నుంచి మీకు ఎవరికి ఏం కావాలి, దాని యొక్క డేట్స్ ఏముండాలి, ఏది వ్యాలిడ్ అవుతుంది, ఏది మ్యాండేటరీ డాక్యుమెంట్ అనేది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి ఏముంది, ర్యాంక్ కార్డు, హాల్ టికెటు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, స్టడీ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, టీసీ, ఇన్కమ్ సర్టిఫికెటు, మైనార్టీ, పిహెచ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెటు, ఎన్సిసి స్పోర్ట్స్ క్యాప్. సో ఇందులో ఇవే ఉన్నాయి కదా, ఇంకా ఎక్కువ ఏ ఒక్క సర్టిఫికెట్ కూడా మీకు అవసరం లేదు. ఫొటోస్ అవసరం లేదు, ఇంకా వేరే ఏమైనా డాక్యుమెంట్స్ చెప్తే అవి కూడా అవసరం లేదు. సో మరి ఇందులో ఉన్నవి క్లారిటీగా మీకు కంపల్సరీగా ఏది మ్యాండేటరీ, ఏమి లేకపోయినా మీకు ప్రాబ్లం రాదనేది ఇప్పుడు చూడండి వన్ బై వన్. బిఫోర్ దట్ మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పైన క్లిక్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్ 2024లో ఒక్కసారి ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ ఇక్కడికి వచ్చి చూడండి. మీకు మెంటర్షిప్ జాయిన్ అవ్వడానికి ఫీ అమౌంట్ డీటెయిల్స్తో పాటు యూపీఐ ఐడి, పేమెంట్ చేసిన తర్వాత సెండ్ చేయాల్సిన వాట్సాప్ స్క్రీన్ షాట్ కూడా మీరు ఏ నెంబర్కి పంపించాలనేది డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు అడ్వాంటేజెస్ ఏంటి అని క్లారిటీగా చెప్పాలంటే, మీకు కౌన్సిలింగ్లో ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చిన ర్యాంక్కి టాప్ కాలేజీలో సీట్ తెచ్చుకునేలాగా మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ప్రతి ఫేజ్లో మీరు సీట్ అలాట్మెంట్ రావడానికి, టాప్ కాలేజెస్ రావడానికి, కౌన్సిలింగ్లో న్యూగా సీట్స్ యాడ్ చేస్తే కౌంట్ ఎలా ఉంటుంది, న్యూగా సీట్స్ యాడ్ చేస్తే మనకు ఎంత ర్యాంక్ నుంచి ఎంత ర్యాంక్ చేంజ్ అవుతుంది, మీకు వచ్చిన ర్యాంక్కి కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేస్తే కరెక్ట్ కాలేజ్లో మీరు అనుకున్న కోర్సులో సీట్ వస్తుంది, ఇలా కంప్లీట్ గైడెన్స్ మీకు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ప్రొవైడ్ చేయడంతో పాటు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు నేనే ఇస్తాను. ఇలా మీరు ఇచ్చిన లిస్ట్ నుంచి మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తే మీ కాలేజీలు ఏది కావాలంటే ఆ కాలేజీలో సీటు మీ ర్యాంకును బట్టి రావడానికి కంపల్సరీగా సపోర్ట్ ఉంటుంది. ఇది మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్. మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా బైపీసీ స్టూడెంట్స్ అయినా సరే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఇది లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. సో లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి. ఇప్పుడు కరెక్ట్గా చూడండి, డాక్యుమెంట్స్ లిస్టు మనకు రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ కార్డు వెబ్సైట్లో వస్తుంది. వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్నదే కావాలి. మనకు రిజల్ట్ రోజు అందరూ హరిహరిగా ఉంటాం కాబట్టి వేరు వెబ్సైట్లో రిజల్ట్ చెక్ చేసుకుంటాం. ఆ వెబ్సైట్లో చెక్ చేసుకున్న కాదు, ఎంసెట్ వెబ్సైట్లో అఫీషియల్గా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ర్యాంక్ కార్డ్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఎంసెట్ హాల్ టికెట్ ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉంది. ఆధార్ కార్డ్ కంపల్సరీ కావాలి. ఆధార్ కార్డులో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డు ఎలా ఉన్నా ఇప్పుడు మీ ఆధార్ కార్డులో మీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్టేక్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డులో డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటేనే మీకు ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, మీకు ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో ఆల్రెడీ మీ ఇంటర్ కాలేజ్లో ఉంటాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఇంటర్ మెమో షార్ట్ మెమో అయినా సరే
ప్రాబ్లం ఏముండదు, లాంగ్ మెమోస్ ఇప్పుడే రావు, తర్వాత వస్తాయి. టీసీ అనేది ఇంటర్ టీసీ అనేది నాట్ మ్యాండేటరీ. మీరు కాలేజీలో జాయిన్ అయ్యి అడ్మిషన్ తీసుకున్న టైంలో ఇవ్వచ్చు. ఇప్పుడు టీసీ అన్ని కాలేజెస్తో ఇవ్వరు, కొన్ని కాలేజీలో టీసీ ఇవ్వమంటే ఎక్కువ మనీ కూడా అడుగుతారు. సో టీసీ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మరి 10th క్లాస్ సంబంధించిన టీసీ ఉంటుందా అంటే ఉండదు. మీరు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళారు కాబట్టి ఓన్లీ ఇంటర్మీడియట్ టీసీ మాత్రమే ఉంటుంది. ఇంకా 10th క్లాస్ టీసీ మళ్ళీ ఇవ్వడం కానీ న్యూగా టీసీ తీసుకోవడం కానీ ఏముండదు. నెక్స్ట్ వన్, మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్స్ కంపల్సరీగా కావాలి. బోనోఫైడ్ సర్టిఫికెట్ అన్నా స్టడీ సర్టిఫికెట్ అన్నా రెండు ఒకటే, దీంట్లో ఏ కన్ఫ్యూజన్ ఉండొద్దు. మీకు ఆల్రెడీ మీ ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ జాయిన్ అయినప్పుడు ఇచ్చుంటారు, అవన్నీ రిటర్న్ తెచ్చుకోండి. క్యాస్ట్ సర్టిఫికెట్కి వ్యాలిడిటీ అంటూ ఏముండదు. మీరు ఎస్సీ ఎస్టీ బీసీలో ఏబిసిడిఈ ఏ కేటగిరీ అయినా సరే మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎప్పటిదున్నా కూడా వ్యాలిడ్ అవుతుంది. దాన్ని మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇన్కమ్ సర్టిఫికెట్ ఇది మ్యాండేటరీ. ఎవరికి ఫీ రింబర్స్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జనవరి 1, 2025 తర్వాత తీసుకునేదే వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ నేను 31 డిసెంబర్ 2024లో తీసుకున్నాను, వ్యాలిడ్ అవుతుందా అంటే అవ్వదు. కంపల్సరీగా జనవరి 1, 2025 తర్వాత తీసుకునేది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కనుక మీకు అవసరం లేదు, ఫీ రింబర్స్మెంట్ రాదు కాబట్టి. నెక్స్ట్ ఇందులో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఎంత ఉంటే ఫీ రింబర్స్మెంట్ వస్తుందంటే, రూరల్ ఏరియా అయితే కనుక మీకు బిలో 1.5 lakhs ఉండాలి. అర్బన్ ఏరియాస్ అయితే కనుక మీకు 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. మీరుండే ఏరియా రూరలా అర్బనా మీకు తెలియకపోతే మీ పేరెంట్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు క్లారిటీగా. బిలో 1.5 lakhs రూరల్ ఏరియా అయితే, అర్బన్ ఏరియా అయితే బిలో 2 lakhs వరకు మీకు ఇన్కమ్ ఉంటే ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. ఫీ రింబర్స్మెంట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకొక సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీరు ఓసీ స్టూడెంట్స్ అయితే ఓన్లీ ఓపెన్ కేటగిరీ, ఓన్లీ ఓసీ స్టూడెంట్స్ అయితే మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది, మిగిలిన క్యాస్ట్ వాళ్ళకు ఉండదు. అది కూడా 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసింది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. నాకు మార్చిలో సర్టిఫికేట్ తీసుకున్నాను, ఫిబ్రవరిలో తీసుకున్నాను, జనవరిలో తీసుకున్నాను అంటే కుదరదు. ఓన్లీ ఏప్రిల్ 1, 2025 తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అవుతుంది. తర్వాత స్పెషల్ కేటగిరీ, ఇది ఎవరు మిస్ చేసుకోకండి. మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే చాలా బెనిఫిట్ వస్తుంది. ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్ ఇవి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ముందే రెడీ చేసుకోండి. అలాగే మైనార్టీ, మీరు ముస్లిం కానీ క్రిస్టియన్ మైనార్టీ స్టూడెంట్స్ అయితే మీకు 10th టీసీ జిరాక్స్ ఉండాలి. ఆ జిరాక్స్లో మీరు మైనార్టీ అని మెన్షన్ చేసి ఉండాలి. ఒకవేళ లేకపోతే కనుక మీ స్కూల్ ప్రిన్సిపల్ నుంచి మీరు మైనార్టీ అని మెన్షన్ చేసే ఒక సర్టిఫికేట్ ఫార్మాట్ ఉంటుంది, అది తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎప్పటి వరకు రెడీ చేసుకోవాలంటే, మనకు జూన్ 1st వీక్ ఎండింగ్లో కానీ జూన్ 2nd వీక్లో కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే జూన్ 10th వరకు ఈ సర్టిఫికెట్స్ అన్ని మీరు రెడీ చేసుకుంటే సరిపోతుంది. మీకు కౌన్సిలింగ్లో ఏ ప్రాబ్లం రాకుండా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ ఇప్పుడు చూపించాను కదా, ఫీ పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. మెంటర్షిప్ కోసం, ఫీ పేమెంట్ కోసం ఆలోచిస్తే మంచి కాలేజీలో సీట్ వచ్చేలాగా ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. చాలామంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ గురించి తెలియక, పేరెంట్స్ కౌన్సిలింగ్ గురించి తెలియక అన్నీ రాంగ్గా చేస్తూ మంచి ర్యాంక్ వచ్చిన టాప్ కాలేజీలో సీట్ మిస్ అవుతున్నారు. అలా మిస్ అవ్వకూడదంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీ 4 years కెరియర్, దాని తర్వాత మీ ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఈ కౌన్సిలింగే. కాబట్టి ఫీ పేమెంట్ గురించి ఆలోచించడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. డైరెక్ట్గా మెంటర్షిప్లో జాయిన్ అవ్వడమే బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.